హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అయితే ఇక ప్రస్తుతం ఈరోజు 17 అలాగే రేపు 18 ఈ 2 తారీఖుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లయితే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి? అండ్ దీంతో పాటుగా చలి తీవ్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? దట్టమైనటువంటి పొగమంచు ఎక్కువగా ఎక్కడెక్కడ కురిసే అవకాశాలైతే ఉండొచ్చు. ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. అలాగే రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏవైనా ఏర్పడతాయా? సో, ఒకవేళ ఏర్పడినట్లయితే వాటి ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చు. ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. ప్రస్తుతం ఏమన్నా అల్పపీడనాలు కొనసాగుతున్నాయా? ఓకేనా? తెలుసుకుందాము. మీరు ఫస్ట్ టైం గనక ఛానల్‌ని గనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇక ప్రస్తుతము మనకు వాతావరణం అనేది ఎలా ఉందో ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందుగా మనకు ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలకి ఆనుకొని ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ కలర్‌లో కనిపిస్తుంది ఇక్కడ. అయితే దీని ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చు అనే విషయం గురించి కూడా మీకు క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూపిస్తూ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఇది ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో, ఇక ఈ ఇమేజ్‌లో ఇంకొంచెం క్లారిటీగా మీరైతే చూడొచ్చు. ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది ఏ ప్లేస్‌లో కేంద్రీకృతం అయితే అయ్యిందో ప్రస్తుతం. సో, ఇదంతా కూడా మనకు ఉపరితల ఆవర్తనం అన్నమాట. సో, ప్రస్తుతానికొచ్చేసి శ్రీలంకకు చాలా దగ్గరగా ఆనుకొని ఉంది. అండ్ దీంతో పాటుగా తమిళనాడు తీరాలకి కొంచెం దూరంలో అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, ఇక దీని ప్రభావంతో వర్షాలు ఎప్పటినుంచి పడే అవకాశాలు ఉండొచ్చు. మాక్సిమం ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఈ దిశగా కదులుతూ చెన్నై, తమిళనాడు తీరాలకి దగ్గరగా వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరగా వచ్చినట్లయితే చెన్నైకి ఆనుకున్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి కావచ్చు, శ్రీకాళహస్తి, గూడూరు, కావలి, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, అలాగే తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వీటన్నిటికీ కూడా అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. సో, లేదు ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది ఇలాగే వెళ్ళిపోయి తీరం దాటేసినట్లయితే దీనివల్ల ఎఫెక్ట్ అనేది అయితే మనకు ఉండదనమాట. బట్ మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ నెల 21, 22, 23 ఈ తారీఖుల్లో మనకి ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అక్కడక్కడ చెదురుమదురుతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలైతే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఈ వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాండి. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అనగా రేపు ఈ 2 రోజులైతే వర్షాలు అయ్యేటువంటివి ఎక్కడా లేవు ఏ జిల్లాల్లో మన 2 స్టేట్‌లలో. దీనికి ప్రూఫ్ కూడా మీరు ఇమేజ్ ద్వారా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఈ కోస్తాంధ్ర జిల్లాలకి, అలాగే ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, మనకు రాయలసీమ జిల్లాలకి ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్‌లో ఎక్కడా కూడా ఈ జిల్లాలకు కూడా వర్షాలు అయ్యేటువంటివి లేవు. ఓకేనా? బట్ మనకు నైట్‌కి అలాగే తెల్లవారుజామున కొంచెం పొగమంచు అనేది దట్టమైనటువంటి పొగమంచు కురిసే అవకాశాలైతే ఉండొచ్చు. ఈరోజు కొంచెం రాత్రికి చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఇది ఈరోజు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో, ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సో, ఇది కొంచెం కొంచెంగా మనకు ఈ దిశగా కదిలే ఛాన్సెసే ఉంది. మాక్సిమం మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈ దిశగా వస్తే ఖచ్చితంగా చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మనకు వర్షాలు అనేటువంటివి కురుస్తాయన్నమాట. ఇక ఇది పోతే ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఈరోజు రాత్రికి ఈ యొక్క చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు కొంచెం దట్టమైనటువంటి పొగమంచు కురిసే అవకాశాలైతే ఉండొచ్చు. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మాత్రము అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి పొగమంచు కురవకపోవచ్చు. లైట్‌గా కురిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అలాగే తెలంగాణ స్టేట్‌లో ఈ ప్రాంతాలకు కూడా లైట్‌గా చలి తీవ్రత అనేదైతే ఉంటుందన్నమాట. అంత ఎక్కువ మోతాదులో కాకుండా.
ఇకపోతే రేపు తెల్లవారుజామున వాతావరణం అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు అనగా 18వ తారీఖున. ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలు చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు, అలాగే ఈ యొక్క కడప, కర్నూలు, రాజంపేట, ఈ కావలి, గుంటూరు, ఏలూరు ఈ ప్రాంతాల వరకు ఎక్కువగా దట్టమైనటువంటి పొగమంచు కురిసే అవకాశాలు అయితే ఉండొచ్చు రేపు ఉదయం మనకు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ శాటిలైట్ ఇమేజ్లో. వైట్గా ఉంది కదా మొత్తం. సో అదంతా కూడా దట్టమైనటువంటి పొగమంచు అనమాట. రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ లైట్గా కురుస్తుంది మంచు చలి తీవ్రత అనేది ఎక్కువగా కాకుండా మీడియంగా అయితే ఉంటుంది. అలాగే ఈ తెలంగాణ స్టేట్లో వచ్చేసి ఎక్కడా కూడా అంత దట్టమైనటువంటి పొగమంచు కురిసే అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ అవకాశాలు అయితే లేవు. బట్ చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక మ్యాక్సిమం మనకు రేపు 18వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక రేపు సాయంత్రానికి మళ్ళీ కూడా అక్కడక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉండి దట్టమైనటువంటి పొగమంచు కూడా కురిసే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఇక ఇది మనకు 19వ తారీఖుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అనేది కొంచెంగా ఈ దిశగా కదిలే ఛాన్సెస్ ఉందన్నమాట. ఒక 60 to 70% వరకు. సో ఇక్కడ ఉంది మనకు మొత్తంగా ఇదంతా కూడా విస్తరించడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఇలా వెళితే ఖచ్చితంగా ఈ ప్రాంతాలకు వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయి. చెన్నైకి ఆల్మోస్ట్ పడతాయి. చెన్నైకి అనుకున్నటువంటి ప్రాంతాలకు కూడా పడే అవకాశాలు అయితే ఉండొచ్చు ఖచ్చితంగా. బట్ ఏదేమైనా నేను మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి అందజేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండండి. మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 21, 22, 23 తారీఖుల్లో వర్షాలు అక్కడక్కడ పడతాయని అయితే అంటూ ఉన్నారు. సో ఏదేమైనా నేను మీకు అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.